హాయ్ మచాస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ ఓడిఐ న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా వడోదరలోని కొత్తంబే స్టేడియంలో జరగబోతుంది గుజరాత్లో. ఈ ఇక్కడ ఓడిఐ మ్యాచెస్ ప్రీవియస్ రికార్డ్స్ చూసుకుంటే ఇక్కడ ఒక్క ఇంటర్నేషనల్ ఓడిఐ మ్యాచ్ కూడా జరగలేదు. ఫస్ట్ ఓడిఐ ఇప్పుడే జరుగుతుంది. ఇది 2015లో కట్టినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఉమెన్స్ మ్యాచెస్ 3 ఓడిఐస్ జరిగాయి 2024లో అనుకుంటా, వెస్టిండీస్కి అగెన్స్ట్గా. ఈ గ్రౌండ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ గ్రౌండ్గా మనకి కనిపిస్తుంది. ప్రీవియస్ స్టార్ట్స్ చూసుకుంటే ఉమెన్స్ మ్యాచెస్ జరిగినాయి. ఇక్కడ 358గా ఉంది హైయెస్ట్ స్కోర్ ఉమెన్స్ మ్యాచెస్లో. అలాగే యావరేజ్ స్కోర్ 271గా ఉంది ఇక్కడ ఉమెన్స్ మ్యాచెస్ జరిగినవి. అలాగే ఈ వికెట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్గా కనిపిస్తుంది. మరి ప్లేయింగ్ 11 ఎలా ఉండే అవకాశం ఉందో చూద్దాం. ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్. రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. విజయ్ హజారీలో 150 కొట్టాడు, ఒక మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ చూసుకుంటే ఇంకా ఇంజురీ తర్వాత ఒక మ్యాచ్ కూడా ఆడలేదు, కాంపిటేటివ్ మ్యాచ్. ఎలా ఆడతాడో చూడాలి. అలాగే కెప్టెన్ ఇతనే శుభ్మన్ గిల్లే ఉండే అవకాశం ఉంది. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఒక 100 ఒక 60 ప్లేస్ నాకు కొట్టినట్టు తెలుసు, మనం చూసాం ఢిల్లీకి విజయ్ హజారీలో ఆడుతూ. అలాగే నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ కంబ్యాక్ మామూలుగా ఇవ్వలేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మ్యాచ్లో 80, ఒక మ్యాచ్లో 50+ స్కోర్ కొట్టాడు. స్ట్రైక్ రేట్ 150+గా ఉంది. ఒక ఫుల్ ఫిట్నెస్ సాధించినట్టు తెలుస్తుంది. నెంబర్ 5లో వాషింగ్టన్ సుందర్. నెంబర్ 6లో కేఎల్ రాహుల్ విజయ్ హజారీ కూడా ఆడాడు, డీసెంట్ ఫామ్లో ఉన్నాడు. నెంబర్ 7లో రవీంద్ర జడేజా. నెంబర్ 8లో హర్షిత్ రాణా. నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్. నెంబర్ 10లో ప్రసిద్ధ్ కృష్ణ. నెంబర్ 11లో హర్షదీప్ సింగ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అలాగే న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా డెవాన్ కాన్వే మరియు డెవాన్ కాన్వే ఇండియన్ కండిషన్లో బాగానే ఆడతారు. అలాగే విలియంగ్ కూడా చాలా మంచిగా ఆడే ప్లేయర్ లాగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే అది లాస్ట్ ఇయర్ జరిగిన టెస్ట్ సిరీస్లో ఇతను ఓపెన్ చేశాడు. చాలా 50+ స్కోర్ 2-3 కొట్టినట్టు చూసాం మనం. నెంబర్ 3లో హెన్రీ నికోలస్. నెంబర్ 4లో డారెన్ మిచెల్ వరల్డ్ కప్లో 2023 వరల్డ్ కప్లో ఇండియా మీద 2 సెంచరీలు కొట్టాడు. అతను ఎంత మంచి ప్లేయరో స్పిన్కి మనకు తెలిసిన విషయమే. నెంబర్ 5లో గ్లెన్ ఫిలిప్స్ కూడా మంచి ప్లేయరే. నెంబర్ 6లో మైకెల్ బ్రేస్వెల్ కెప్టెన్. ఒక విషయం చెప్పుకోవాలి. 2022లో మన హైదరాబాద్లో జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్లో శుభ్మన్ గిల్ ఆ మ్యాచ్లో 200 కొడితే మైకెల్ బ్రేస్వెల్ 200+ స్ట్రైక్ రేట్తో 140 కొట్టాడు. అది గెలిపించినంత పని చేశాడు న్యూజిలాండ్ని. మరి ఎలా ఆడతాడో చూడాలి. కెప్టెన్గా ఫస్ట్ టైం అనుకుంటా, ఎలా లీడ్ చేస్తాడో చూడాలి. నెంబర్ 7లో మ్యాచ్ హే వికెట్ కీపర్. నెంబర్ 8లో ఆదిత్య అశోక్. నెంబర్ 9లో కైల్ జెమిసన్ మనకు తెలిసిన ప్లేయరే, ఐపీఎల్లో కూడా చాలా మ్యాచ్లు ఆడినట్టు తెలుసు. అలాగే క్రిస్టియన్ క్లార్క్, అలాగే జైడన్ లెనాక్స్. వీళ్ళందరూ 5-6 మంది కొత్త ప్లేయర్లు కనిపిస్తున్నారు. మరి చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తారో. ఈ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇండియాలోనే మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు, అందరు సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు కొత్త సైడ్గా కనిపిస్తుంది న్యూజిలాండ్. మరి చూడాలి ఎలా పోటీ ఇస్తారు న్యూజిలాండ్ వాళ్ళు. ఈ మ్యాచ్లో ఇండియా ఫేవరెట్స్గా బరిలోకి దిగుతుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని క్రికెట్ వీడియోస్ కోసం.